మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్‌లీ. ఈ క్రింది వానిని ఇచ్చిన వాటిని సరిగా జతపరచము అనేది క్వెషన్ ఇచ్చాడు. ఈ క్వెషన్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ ఉద్యమంలో సంబంధించినటువంటి ప్రశ్న. గత ఎగ్జామ్‌లో నంబర్ ఆఫ్ టైము ఈ విధముగా ఎన్నో మోడల్స్ ప్రకారం ఈ క్వెషన్ చాలా సార్లు రిపీట్ అయింది. కాబట్టి దీన్ని చదివే ముందు ఫస్ట్ అసలు ఈ క్వెషన్ ఏంటి? అసలు ఈ క్వెషన్ దేనికి సంబంధించినది? అనే వాటి మీద డిస్కస్ చేయాలి. ఫస్ట్ వన్ క్యాస్ట్, డిపెండెంట్ క్యాస్ట్ అని ఇచ్చాడు. ఒక కులం ఉంటుంది. ఆ కులం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క డిపెండెంట్ కులం వాళ్ళు ఏ కులం మీద ఆధారపడి ఉంటారు అనేది ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే క్వెషన్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ క్వెషన్ వచ్చేసరికి గామల్ల అనేది గామల్ల అనే వాళ్ళ మీద వీళ్ళు మనకి డిపెండింగ్ ఉంటారు. ఎవరు డిపెండింగ్ ఉన్నారంటే యానాదులు అనేవాళ్ళు డిపెండింగ్ ఉండాలి. రెండోది క్యాస్ట్ వాళ్ళు బ్రాహ్మణ్స్‌ని ఇచ్చారు. ఈ బ్రాహ్మణ్స్ మీద మనకి డిపెండింగ్ ఉన్నటువంటి క్యాస్ట్ ఎవరని అడిగితే విప్ర వినోదులు ఉంటారు. విప్ర వినోదులు ఉండాలి. నెక్స్ట్ వన్ మూడోదొచ్చేసరికి ముదిరాజ్ అనే క్యాస్ట్ ఉంటుంది. ముదిరాజ్ ఈ ముదిరాజ్ అనే వాళ్ళ మీద మనకి పాండవాస్ అనేవాళ్ళు ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ పద్మశాలి. మిగతా మనకి ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాళ్ళని సాధన వారియర్స్ అంటారు. ఈ క్వెషన్ నెంబర్ ఆఫ్ టైమ్ రిపీట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే గామల్ల అన్నదానికి ఏ ఆన్సర్ ఉండాలి? బ్రాహ్మణ్స్ అనేదానికి డి ఆన్సర్ ఉండాలి. తర్వాత ముదిరాజ్ అనేదానికి సి ఆన్సర్ ఉండాలి. పద్మశాలి అనేదానికి సాధనాసురులు ఉండాలి కాబట్టి ఆన్సర్ సి ఆన్సర్ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ క్వెషన్ నెంబర్ ఆఫ్ టైమ్ రిపీట్ అయింది. రేపు జరగబోయే ఎగ్జామ్స్‌లో కూడా ఈ విధంగా ఇదే క్వెషన్ వస్తుందని చెప్పట్లేదు. కాకపోతే ఈ క్యాస్టులు వాళ్ళ మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు అనే క్వెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వెషన్ మీద ఎక్కువ బాగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి.